అతి మనుష్యుడు దిమనుష్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనా కలుగునని తలంచుకొనరాదు చాలు. అంటే అడిగింది ప్రభు దగ్గర మీరు పొందుకుంటారని మీరు అనుకోవద్దని బైబిల్ స్పష్టంగా చెప్పింది. అడిగిందల్లా మనం దేవుని దగ్గర నుంచి మనం పొందుకోలేము. ఎందుకంటే మత్తయి రాసిన సువార్తలో చదువుకున్న వాక్యం, ఆ ప్రార్థన మన జీవితంలో నెరవేరుకొని కావాలి. రావడం గారు ఎవరికోను వాక్యం విను. దేవుడు ప్రార్థన నేర్పాడు శిష్యులకి. ఆ ప్రార్థన ప్రకారంగా మీరు నడవండి. ఒకవేళ ఈ ప్రార్థన విధానంగా మీరు నడవకపోతే మీరు ఏది అడిగినా సరే అది నా వలన మీరు పొందుకుంటారని అనుకోకండి అని దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడాడు. ఏమని? అతి మనుష్యుడు దిమనుష్కుడు అయిపోతాడంటే రెండో మనస్తత్వముల మధ్యలో ఉండిపోతాడు. అంటే దేవుడు చేస్తాడా చేయడా అని మధ్యలో ఉండిపోతాడు. దాన్ని దిమనుష్కుడు అంటే రెండు మనసులు కలిగిన వాడు. ఎవరు రెండు మనసులు కలిగిన వాడు? ఎవడు రెండు మనసులు కలిగిన వాడు? ఎవడు? అపవాదైన సాతానుడు. అతడికి రెండు మనస్సులు కలిగిన వాడట. ఆ దిమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడుగా ఉండిపోతాడు. అంటే స్థిరం ఉండదు. కాసేపు ఇక్కడ, కాసేపు అక్కడ, కాసేపు చేస్తాడు, కాసేపు చేయడు, కాసేపు నడుస్తాడు, కాసేపు నడవడు, కాసేపు పాటిస్తాడు, కాసేపు పాటించడు. స్థిరముగా ఉండలేడు. స్థిరముగా ఉండలేడు. అస్థిరుడై ఉండిపోయాడు. కాబట్టి దేవుని వలన నాకేమైనా దొరుకుతేమో అని అతడు తలంచుకొనరాదు అంటాడు. అంటే దాని గురించి అసలు మీరు ఆలోచన చేయబోతుంది. నా దగ్గర నుంచి మీరు ఏదైనా పొందుకుంటారని అసలు మీరు ఆలోచన చేయొద్దు అంటాడు. ఆ వాక్యం ఉన్న సారాంశం అది. మరి మనమేమో దేవుడు అడిగినల్లా ఇస్తాడని మనం ఆలోచన చేస్తాం. బైబిల్ విధానం ఏమిటంటే నా వలన ఏది మీకు వస్తుందని మీరు ఆలోచన చేయొద్దు అని మరొక మాటలో దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. మరొక దగ్గర అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడిన అంటాడు. అంటే అడగండి నేను ఇస్తాను. ఇక్కడ చదువుతుంటే అడిగినా సరే మీరు మా దగ్గర నుంచి ఏది పొందుకుంటారని ఆలోచన చేయొద్దు అంటాడు. అంటే ఈ రెండు విధానములు ఆలోచన చేసే విధానం ఏంటంటే పరలోకములో ఉన్న ప్రార్థన భూమి మీద చేయాలి, చేసిన ప్రకారంగా నడుస్తూ ఉండాలి. ఆ మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో ఈ విధంగా రాస్తూ ఉంటాడు 5వ వచనంలో, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలెనని సమాజ మందిరంలోనూ వీధుల మూలలోనూ నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి
చెప్పుకుంటున్నాం ప్రార్థన ఎలా చేయాలి. కొందరికి ప్రార్థన చేయడం కూడా తెలియట్లేదు. ఏ విధమైన ప్రార్థన చేయాలి, ఎలాంటి ప్రార్థన చేయాలి, ఏ విధమైన పరిస్థితులు బట్టి ప్రార్థన చేయాలి, ఏ విధానంలో ప్రార్థన చేయాలో మనం ఒక్కోసారి తెలుసుకోలేకపోతున్నాం. ఈ చదువుకున్న లేఖన భాగంలో ప్రార్థన అనే అంశాన్ని మనం చెప్పుకునేటప్పుడు చాలా రకమైన పరిస్థితులు ఉన్నాయి. ప్రార్థన చేసినప్పుడు ఉదాహరణకి మన కుటుంబంలో ఉన్న సమస్యలు బట్టి మనం ప్రార్థన చేయాలి. అది ఎప్పుడు ప్రార్థన చేయాలి ఒకటి. రెండవది సమాజంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. అది ఎలా ప్రార్థన చేయాలి. రెండవది ఏకాంతముగా ఉన్నప్పుడు ప్రార్థన చేయడం, అది ఎలా ప్రార్థన చేయాలి. ఇలా ప్రార్థనలో రకరకాలైన విధానాలు కనిపిస్తూనే ఉన్నాయి. సపోజ్ ఉదాహరణకి మన కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చింది. ఈ సమస్య కోసం ప్రార్థన చేయాలన్నా కుటుంబంగా ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలి, ఏ విధమైన కుటుంబంలో కలిగిన సమస్య ఎప్పుడు ప్రార్థన చేయాలి అని అంటే కుటుంబము కలిసి ఉన్నప్పుడు, కుటుంబముగా ఉన్నప్పుడు ఆ కుటుంబం యొక్క పరిస్థితులను బట్టి ఆ ప్రార్థన ఆ నలుగురు లేదా ఐదుగురు లేకపోతే ఆరుగురు కుటుంబం అంతా కలిసి చేసినప్పుడు ఆ ప్రార్థన చేయాలి. ఇది ఒక రకమైన ప్రార్థన. రెండోది సమాజంలో కూడినప్పుడు ప్రార్థన చేయమంటారు. సమాజంలో కూడినప్పుడు ప్రార్థన ఏమిటంటే దేవుడు సమాజంలో కావాల్సిన విధానాలన్నీ కూడా ఆ ప్రార్థన చేస్తూ ఉండాలి. అంటే కానీ సమాజంలో ఉన్న ప్రార్థన తీసుకొచ్చి కుటుంబంలో చేయకూడదు, కుటుంబంలో ఉన్న ప్రార్థన తీసుకొచ్చి ఆ సమాజంలో పెట్టకూడదు. సమాజంలో ఉన్న ప్రార్థన తీసుకెళ్ళి ఏకాంతంగా ఉన్నప్పుడు చేయకూడదు. ఏకాంతంగా ఉన్న ప్రార్థన తీసుకొచ్చి కుటుంబం దగ్గర చేయకూడదు. కుటుంబముగా చేయాల్సిన ప్రార్థన ఏకాంతముగా చేయకూడదు. ప్రార్థన అనేది విభాగాలుగా ఉన్నాయి. కుటుంబం సమస్య వచ్చిందనుకోండి, ఆ కుటుంబం అంతా కలిసి కూర్చొని ఆ వారి గురించి ప్రార్థన చేయండి. చెప్పుకోవాలి, మన కుటుంబంలో సమస్య ఉంది, ఇలాంటి అప్పులు ఉన్నాయి, ఇగో ఇలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఇగో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం, మనం కలిసి ప్రార్థన చేయాలి మనం కుటుంబం కోసం అని చెప్పి ఆ కుటుంబంలో ఉన్న వ్యక్తులందరికీ చెప్పి ఆ కుటుంబం ప్రార్థన చేస్తూ ఉండాలి. సమాజంలో కూడినప్పుడు సమాజ యొక్క శ్రేయస్సు కోరి సమాజంలో ఎంతమంది ఉన్నారో వారందరి కోసం ప్రార్థన చేయాలి. దానినే మనం విజ్ఞాపన ప్రార్థన అంటాం. ఆ విజ్ఞాపన ప్రార్థనలో కుటుంబ ప్రార్థన చేయకూడదు. ఒకవేళ చేసేవనుకోండి ఇబ్బందికరంగా ఉంటుంది. రెండవది సేవకుల చేత ప్రార్థన చేసే విధానం ఉంది. ఆ సేవకులు చేసే ప్రార్థన విధానం ఏమిటంటే మనకి ఏదైనా సమస్య ఉందనుకోండి, ఆ సమస్య ఒక పేపర్ మీద రాసి సేవకులకి ఇస్తే ఆ సేవకులు మీ అవసరం విని చదివి వాటి కోసం ప్రార్థన చేస్తారు. కాబట్టి రకరకాలైన ప్రార్థనలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ఉన్నది, అది వ్యక్తిగతమైన ప్రార్థన. నువ్వు కానీ ఏకాంతంగా ప్రార్థన చేయాలి. ఈ చదువుకున్న లేఖన భాగంలో 3 విషయాలు మనం చూస్తున్నాం. వేషధారుల ప్రార్థన మనం చూస్తాం. వేషధారుల ప్రార్థన ఎలా ఉంటుందో మనకు తెలుసు. చూడండి 5వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరంలో వీధుల్లో మూలల్లో నిలిచి ప్రార్థన చేయడం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. వేషధారులు అందరికీ కనబడవాలని ప్రార్థన చేస్తారు.
ఆయన చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. ఇద్దరు దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేశారు. వచ్చిన చూడండి ఇక్కడ, ఇద్దరు ప్రార్థన చేయడానికి దేవుని మందిరంలోకి వెళ్ళారు. అందులో ఒకడు పరిసయ్యుడు, ఇంకొకడు పరిసయ్యుడు, ఇంకొకడు సుంకరి. వీరిద్దరు ప్రార్థన చేయడానికి దేవుని మందిరం దగ్గరికి వెళ్ళారు. లోకారాధన సువార్త 18వ అధ్యాయంలో ఉంటుంది. వచ్చును ఈ లేఖనంలో ఈ సారాంశం. అక్కడ పరిసయ్యుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. అతను వేషధారి వలె ప్రార్థన, అందరికీ వినిపించాలని, అందరికీ కనిపించాలని, అందరికీ దృష్టిలో పడాలని ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేశాడు? పరిసయ్యుడు నిలవబడి, వేషధారులు ఎలా ప్రార్థన చేస్తారట? వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేస్తారు. కాబట్టి ఇక్కడ కూడా ఈ పరిసయ్యుడు నిలిచి, చదవండి వాక్యం 18వ అధ్యాయంలో ఉందా లేదా? నేను చోరులకును అన్యాయస్తులకును సుంకరి వలనైనను ఉండనందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు. నా సంపద అంతట్లో 10 రోజులు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. చాలు. చదువుతున్న లేఖన భాగంలో పరిసయ్యుడు నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. ఓహో, ఆడికంటే నేను గొప్పవాడిని. ఎవరికంటే గొప్పవాడు? ఎవరికంటే గొప్పవాడు? ఆడికంటే గొప్పవాడు. ఎవడాడు? ఎవరంటే? ఎవరిని సూచించి చెప్తున్నాడు? ఆడికంటే గొప్పవాడు అంటారు. ఏమని? నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నిజమే, మనం అప్పుడప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆడిలాగా నేను లేను. ఈ మధ్యకాలంలో కొంత వెరైటీగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వెరైటీగా ప్రార్థన. ఆడిలాగా నేను లేనులే, నాకు విడుగోడు అడుగంతా ఊరుకు తిరుగుతూ ఉంటాడు, ఆడికంటే నేను గొప్పవాడిని అని ఒక్కోసారి మనలో మనం ఆలోచన చేసి ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి పరిసయ్యుల యొక్క ప్రార్థన ఏమిటంటే అందరికీ వినిపించాలని, అందరికీ తెలియపడాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. అలాంటి ప్రార్థన మనం చేయాలి. అలాంటి ప్రార్థన మనం చేయాలి. వేషధారుల యొక్క ప్రార్థన అలాగే ఉంటుంది. అందరినీ చూస్తూ ఉంటారు. అందరినీ చూసుకొని తనకు తానే గొప్పవాడుగా, అతని ప్రార్థన గొప్పదన్నట్లుగా, అతని ప్రవర్తన గొప్పదన్నట్లుగా, అతని మనసే గొప్పదన్నట్లుగా ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేయడం మొదలుపెడతారు. కాబట్టి అలాంటి ప్రార్థన ప్రభు దగ్గర నేర్పిస్తారు. ఆ ప్రార్థనకి దేవుడు సమాధానం చెప్పలేదు. ఆ ప్రార్థనకి దేవుడు సమాధానం చెప్పలేదు. ఆ ప్రార్థన దగ్గర నుంచి ఏ జవాబు రాలేదు. చదవండి 6వ వచనం, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందు నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. దేవనామానికి స్తోత్రం కలుగును గాక. ఇది ఏకాంత వ్యక్తిగత ప్రార్థన. ఏ ప్రార్థన ఇది? ఏకాంత వ్యక్తిగత ప్రార్థన. మనమే మనకున్న సమస్య ప్రభు దగ్గర తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయాలి. మనకు మనమే ప్రార్థన తెలుసుకోవాలి.
ఇది ఏకాంతంగా దేవుడితో మాట్లాడే సమయం ఆ ప్రార్థన, దేవుడితో మాట్లాడే సమయం ఆ ప్రార్థన. కొన్ని సందర్భంలో యేసు ప్రభు వారు కూడా రకరకాల ప్రార్థన చేసుకుంటూ వచ్చారు. చూడండి, సమాజంలో ఉన్నప్పుడు ప్రభు ఒక రకమైన ప్రార్థన చేస్తాడు, ఏకాంతంగా ఉన్నప్పుడు ఒక రకమైన ప్రార్థన చేస్తూ ఉంటాడు, కుటుంబంగా ఉన్నప్పుడు ఒక రకమైన ప్రార్థన చేస్తూ వచ్చాడు. చూడండి, ఒక ఆయన చనిపోయాడు, అతని పేరు లాజరు అనే వ్యక్తి చనిపోయాడు. చనిపోయినప్పుడు అక్కడ ఒకడే ఉన్నాడా, అందరూ ఉన్నారా? ఒకడే ఉన్నాడా, అందరూ ఉన్నారా? అందరూ ఉన్నారా, ఒకడే ఉన్నాడా? అందరూ ఉన్నారు. అంటే అందరూ ఉన్నారంటే అది సమాజం. సమాజంలో ఎలాంటి ప్రార్థన చేయాలో మనం తెలుసుకోవాలి. సమాజంలో ఎలాంటి ప్రార్థన మనం చేయాలో మనం నేర్చుకోవాలి. సమాజంలో కావాల్సిన ప్రార్థన మనం ఆ రకమైన ప్రార్థన మనం చేయాలి. రెండవది, ఏకాంతంగా ఉన్నప్పుడు ఎలాంటి ప్రార్థన కూడా చేయాలో మనం తెలుసుకోవాలి. ఆయన గెత్సేమనే తోటలో ప్రార్థన చేసినప్పుడు ఏకాంతంగా ప్రార్థన చేస్తూ ప్రారంభించారు. కాబట్టి ఎక్కడ ఏ విధమైన ప్రార్థన మనం చేయాలో ఆ రకమైన ప్రార్థనే మనం చేయాలి. అంతేగాని మన సొంత విషయాలు కూడా తీసుకొచ్చి నేను ఎలాంటి వాడిని, నాకు కష్టం వచ్చింది, నేను ఎలా ప్రార్థన చేశాను, నాతో మాట్లాడావు, నాకు వాగ్దానం చేశావు అని సమాజంలో చేయడం కాదు. ఇది నీ వ్యక్తిగతం. ప్రభువుకి నీకు కావాల్సింది అంతా, ప్రభువుకి నీకు జరిగే సంభాషణ వ్యక్తిగతమైన ప్రార్థన. ఈ వ్యక్తిగతమైన ప్రార్థన తీసుకొచ్చి సమాజంలో పెట్టకూడదు. దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చావు ప్రభు, ఈ వాగ్దానం చేత నడిపిస్తున్నాను, ఈ వాగ్దానం చేత ప్రతిఫలిస్తున్నాను, ఈ వాగ్దానం నెరవేర్చావు, ఈ వాగ్దానం బట్టి నా పట్ల ఈ రకమైన ప్రార్థన సమాజంలో పనిచేయి. సమాజంలో కావాల్సింది సమాజంలో తగ్గట్టుగా ప్రార్థన చేయాలి. అలాగే వ్యక్తిగతంగా నీకు కావాల్సింది ప్రభు దగ్గర ఏకాంతంగా ప్రార్థన చేసుకోవాలి. అలాగే కుటుంబంగా ప్రార్థన చేసినప్పుడు కుటుంబంగానే ప్రార్థన చేయాలి. కుటుంబంగానే ప్రార్థన చేయాలి. కుటుంబం ఒక్కోసారి చెప్తూ ఉండేది, కుటుంబం ఒక్కోసారి చెప్తూ ఉండేది, ఇదిగో భార్య దగ్గర భర్తగా ఉండాలి, పిల్లల దగ్గర తండ్రిగా ఉండాలి, సమాజంలో దేవుడి దాసులుగా ఉండాలి అని చెప్తూ ఉండేది. భార్య దగ్గర భర్తగా ఉండాలి నేర్చుకో, భర్తగా ఉండటం ప్రార్థన చేసుకో, భర్తగా ఉన్నట్లుగా ఉండాలి నువ్వు అని చెబుతూ ఉండేది. అదే పిల్లల దగ్గర వచ్చేసరికి ఒక తండ్రిగా ఆ పిల్లలకు ఎలా ఉండాలి, ఒక తండ్రిగా ఉండాలి. అక్కడ పిల్లల దగ్గర ఉండాల్సింది భార్య దగ్గర ఉండకూడదు, భార్య దగ్గర ఉండాల్సింది పిల్లల దగ్గర ఉండకూడదు. ఎవరి దగ్గర ఉన్న విధానం అక్కడే ఉండాలి. సమాజంలో వెళ్ళినప్పుడు దేవుని సేవకులుగా ఉండాలి. కాబట్టి మనం కూడా ప్రార్థన విధానాలు మారుతూ ఉంటున్నాయి, ప్రార్థన విధానాలు మారాలి. పైన చెబుతున్న విషయాలు మనం చూస్తాము. ఏమని? వేషధారుల వల్లే విస్తారమైన మాటలతో పలకకూడదు అంటాడు. రెండవది 7వ వచనం 6వ వచనంలో మీ రహస్యమందున్న మీ తండ్రికి ప్రార్థన చేసినప్పుడు నువ్వు లోపల గదిలోకి వెళ్ళి నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న మీ తండ్రికి ప్రార్థన చేయము చాలు. చదువుకున్న లేఖన భాగంలో ఏం చెప్తున్నాడంటే నీ రహస్యమందున్న, ఎవరు? తండ్రి ఎక్కడున్నాడు ఇప్పుడు? తండ్రి ఎక్కడున్నాడు ఇప్పుడు? కనిపించినట్లుగా ఉన్నాడు, కనిపించలేనట్లుగా ఉన్నాడా? ఎవరి ఎలా ఉన్నాడట? రహస్యమందున్న మీ తండ్రికి ప్రార్థన చేయండి, అప్పుడు
వ్యక్తిగతమైన ప్రార్థన. కాబట్టి ప్రతి వారికి కూడా వ్యక్తిగతమైన ప్రార్థన అవసరం. వ్యక్తిగతమైన ప్రార్థన అవసరం. వ్యక్తిగతమైన ప్రార్థన అవసరం. అందరితో కూర్చుని ప్రార్థన చేయడం ఒక విధంగా అయితే, వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం ఒకటి. మూడవ చూద్దాం, 7వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యక్తమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడినని వారు తలంచుచున్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అన్యజనుల వలె వ్యక్తమైన మాటలు వచింపవద్దు. వ్యక్తమైన మాటలు వచింపవద్దు. అన్యజనుల వలె వ్యక్తమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడటం వలన, ఎవరి విస్తరించి మాట్లాడటం వలన అంటే ఎక్కువగా మనిషి మాట్లాడేటటువంటి అతను ఏమంటాం? బైబిల్ ఏం చెప్పింది? అతనికి బిరుదేంటి? విస్తరించి ఎక్కువగా మాట్లాడటం వలన, ఎక్కువగా మాట్లాడటం వలన దేవుని వాక్యం ఏం చెప్పిందంటే అతడు అన్యజనుల వలె ఉంటాడు అని. అంటే అతడు ప్రార్థన చేయబడినటువంటి వ్యర్థమైన మాటలు వస్తాయి. ఎప్పుడు చూసినా వ్యర్థమైన మాటలే అంటే పనికిరాని మాటలు, పనికొచ్చే మాటలు కాదు, పనికిరాని మాటలు. వ్యర్థమైనవి అంటే ఎవరికి ఉపయోగం లేనివి. ఆ ప్రార్థన ఆయనకి ఉపయోగం ఉండదు, చేసేవారి ఎదుటి వారికి కూడా ఆ ప్రార్థన ఉపయోగం ఉండదు. ఉపయోగం లేని ప్రార్థన. ఓ సందర్భంలో అలాగే ఉపయోగం లేని ప్రార్థన చేశాడు ఎవరు? ఏమంటే ఉపయోగం లేని ప్రార్థన చేశాడు ఎవరు? కీర్తనకారుడైన దావీదు ప్రార్థన చేశాడు. అది అన్నాడు, నా ప్రార్థన తిరిగి నా ఎదురులోనికే వచ్చిందా లేదా? చూడండి, ఎక్కడ వచ్చిన 35వ కీర్తన అనుకుంటా. చూడండి, కీర్తన రాసిన గ్రంథం 35వ అధ్యాయం. చూడండి, 35వ అధ్యాయం. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనె పట్ట కట్టుకుని ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకుంటుని, అయినను నా ప్రార్థన నా ఎదులోనికి తిరిగి వచ్చి ఉన్నది. దావీదు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళలేదట, తిరిగి ఎదలోనికి వచ్చేసిందట. కారణం ఏమిటంటే వ్యర్థమైన మాటలు. ఏంటి వ్యర్థమైన మాటలు అంటే, ఆ పలు రకమైన ప్రార్థన చేసినప్పుడు ఆ భూమి మీద ఉండకూడదు. ఏమంటే దావీదు చేసే ప్రార్థన విచిత్రమైన ప్రార్థన కనిపించింది. ఏంటంటే అతడు భూమి మీద ఉండకూడదని, అతని పేరు విడిచిపెట్టేయాలని, అతడు నాశనమైపోవాలని, అతడు కీడు కనిపిస్తున్నాడు కనుక ఆ కీడుతో నేను చచ్చిపోవాలి అని దావీదు పలు సందర్భంలో వ్యర్థమైన ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. అప్పుడప్పుడు మనం కూడా ఇలాంటి ప్రార్థన చేస్తూ ఉంటాం. మనకు బాగా కీడు చేస్తారనుకోండి, మనం చూసి ఓర్చుకోలేక అడుగుకూడదు ప్రభా భూమి మీద, ఉండకూడదు భూమి మీద, చచ్చిపోవాలి, లేకపోతే ఆ పేరు పెట్టేయాలి, నాశనం అయిపోవాలి, బతకూడదు. ఇలాంటి మాటలు అప్పుడప్పుడు మనకు వస్తుంటాయి. ప్రార్థన చేసినప్పుడు లేకపోతే మనసులో అనుకున్నా సరే ఇది వ్యర్థమైన మాటలు.
వ్యర్థమైన మాట. మీరు కీర్తనలు రాసిన గ్రంథం అప్పుడప్పుడు చదవండి. అప్పుడప్పుడంటే చదివినప్పుడు మీరు గుర్తుపెట్టుకుని ఏంటంటే ఆ దావీదు పలుచోట్ల మాట్లాడుతాడు, అతని పేరు భూమి మీద నుండి తుడిచిపెట్టేసి అని అంటాడు. అది వ్యర్థమైన ప్రార్థన. అలాంటి ప్రార్థనప్పుడు కూడా దావీదుతో ప్రభు చెప్తాడు, ఆ ప్రార్థన ఏమి ఆయన దగ్గరికి చాలలేదు, తిరిగి మన దగ్గరికే వచ్చేసి తిరిగి మన దగ్గరికి వచ్చేసి నేను కూడా కొన్ని సందర్భంలో ప్రార్థన చేశాను, కానీ ఆ ప్రార్థన అక్కడికి చేరలేదు, తిరిగి ఎదలోకి వచ్చేసిందంటే ఆ ప్రార్థనకి కార్యం జరగలేదని, ఆ చేసే ప్రార్థనకి కార్యము జరగలేదని. కాబట్టి అది వ్యర్థమైనది. అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి చదవదు. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వర్షింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు తలంచుతున్నారు. వ్యర్థమైన మాటల గురించి మనం చెప్పుకోవాలని చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఏదైనా ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఎక్కువగా మనం ఆ వ్యక్తి గురించి మంచి మాట్లాడుకుంటామా, చెడు మాట్లాడుతామా? ఆ వ్యక్తి గురించి ఎక్కువగా మంచి మాట్లాడతామా, చెడు మాట్లాడతామా? మనకి ఎక్కువగా చెడే మాట్లాడుతూ ఉంటాం. ఒకవేళ ఎవరైనా వ్యక్తి చెడుగా చెప్తున్నాడు అనుకోండి, ఆ చెడు మాటలే చక్కగా మనం వింటూ ఉంటాం. అతను చెప్తూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు. ఈ విధమైన పరిస్థితులు దేవునికి ఇష్టం లేని ప్రార్థన అయిపోయింది. ఈ విధమైన పరిస్థితులు దేవునికి ఇష్టం లేని ప్రార్థన, వ్యర్థమైన మాటలు అంటే దేనికి ఉపయోగం లేని మాటలు. ఎవరో ఏదో చెప్తారు పలానా వ్యక్తి గురించి, ఎక్కగా ఓహో ఎక్కగా. ఆ మధ్యకాలంలో నేను విజయవాడ వెళ్తున్నాం పిల్లలు అమ్మగారు మేమంతా. ఓ పెద్ద లావుగా ఉన్న ఒక ఆయన పైన కూర్చున్నాడు, పైన పడుకున్నాడు, బాగా వర్కింగ్ చేస్తున్నాడు. సరే తెలంగాణ ఆయన కిందకు వచ్చి కూర్చున్నాడు, నేను కూడా కూర్చున్నాము. ఆయన పక్కన నేనే కూర్చున్నాను. అంటే నేను కింద కూర్చున్నాను, ఆయన కింద దిగి నా పక్కన కూర్చున్నాను. ఇక మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మంచి మంచి ఆహారం గురించి మాట్లాడుతున్నాడు, మంచి వస్త్రాల గురించి మాట్లాడుతున్నాడు. ఇలాగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేనేమో అడిగానా ఆయన్ని? అంటే నేను అడిగానా? అడగలేదు. ఆయన మాట్లాడుతున్నాడు ఎవరి గురించి? చంద్రబాబు నాయుడు గురించి. నేనంటాను తల్లంటే మానేనా అంటామంటే కాదు బ్రదర్, మీరు తెలుసుకోవాలంటాడు ఆయన. బ్రదర్ మీరు తెలుసుకోవాలి ఎక్కగా ఆయన గురించి, ఆయన భార్య సంగతి మీకు తెలిసిన అంటే నేను తెలుసా? నాకు అడిగినా నాకేం ఉపయోగం వాళ్ళ భార్య సంగతి? కొడుకు సంగతి మీకు తెలుసా అంటాడు. మళ్ళీ వాళ్ళ కోడల సంగతి మీకు తెలుసా అంటాడు. అసలు ఎందుకు మీరు ఎక్కడ వాడాలంటే మేము అక్కడ దగ్గరగా ఉండి చూసానంటే అంటాడు. ఎందుకో ఏదో ఉపయోగం నాకు. దాని వల్ల నేను ఎవరైనా చెప్పగలుగుతానా? లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడుతానా? మీరు ఫలానా ఎలాగట్టగలని అంటానా? అవన్నీ కూడా ఏంటి వ్యర్థమైనవి, నాకు వ్యర్థమైనవి కూడా. అతను చెప్తే నాకెందుకు? సరే అని చెప్పి బ్రదర్ ఇప్పుడే వస్తానని చెప్పి అటు వాష్రూమ్కి వెళ్తానని చెప్పి అటు వాష్రూమ్కి వెళ్ళి అక్కడే ఉండిపోయాడు. మరి ఆయన చెప్పిన మాటలని ఎట్లా ఉండకపోతే మరి పెద్దోడు కాదు గబాలన్నా మీకు ఎంత పోగా అనుకుంటాడేమని చెప్పి ఎన్ని 2 నిమిషాలు అట్లా వాష్రూమ్కి వెళ్తానని చెప్పి వాష్రూమ్కి వెళ్ళి అక్కడే ఎందుకు ఈ ఉదాహరణ సందర్భం చెప్తున్నానంటే, వ్యర్థమైన మాటల మూలంగా మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన దేవుడు ఆలోచించలేదు. ఎందుకంటే ఆ మాటలు, ఆ చెప్పే మాటలు మన హృదయంలో ఏమైపోతాయి? ఆ చెప్పే మాటలు మన హృదయంలో
వీడైపోతూ ఉంటాయి. ఆ మాటలు మన హృదయంలో నిలిచిపోతూ ఉంటాయి. ఇంకా అలాంటప్పుడు ప్రార్థన ఏమొచ్చిందంటే అవన్నీ వ్యర్థమైన మాటలు. కాబట్టి ఇలాంటివి మనం చూస్తే కొలలుగా ఉంటాయి. ఇలాంటివి మనం చూసుకుంటే లోకంలో ఎంతో మంది ఉంటారు. వారందరి గురించి చెప్పుకుంటా పోతే మనం చేసే ప్రార్థన వ్యర్థముగా వెళ్ళిపోతుంది. అలాంటి పరిస్థితులు. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు కూడా కొన్ని విధానాలుగా ప్రార్థన చేస్తుంది. మొదట వ్యాసదారుల వల్లే ప్రార్థన చేయకూడదు. అంటే ప్రార్థనలో నేను గొప్ప అని అనుకోకూడదు. రెండవది, అన్యజనుల వల్లే వ్యర్థమైన మాటలు, విస్తరించబడిన మాటలు అక్కడ పలకకూడదు. విస్తరించి మాటలు పలకకూడదు. మూడవది, రహస్యముగా ఉన్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకో, ప్రార్థన చేయి. నీ తండ్రికి ఇది వ్యక్తిగతమైన ప్రార్థన. సరే, ఈ ప్రార్థనలు చాలా రకాలుగా ఉన్నాయి. కాబట్టి మనం ఏ సందర్భంలో ఎలాంటి ప్రార్థన చేయాలో అలాంటి ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాలి. చదవండి 8వ వచనం. మీరు వారి వల్లే ఉండకూడదు. మీరు మీ తండ్రిని అడగకముందే మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియదు. కాబట్టి మీరు ఎలా కూడా ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక. చాలు. ఏమని ఆ శిష్యుడికి యేసు ప్రభు చెప్తున్నాడంటే, ఇంకో మీరు ఎలా ప్రార్థన చేయండి. మీ పరలోకమందున్న మీ తండ్రికి ఇలా కూడా ప్రార్థన చేయండి. ఏమంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన చేయాలి. పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన చేయాలంట. ఎవరి నామం ఇది? ఎవరి నామము? తండ్రి నామము పరిశుద్ధపరచబడును గాక అని ప్రార్థన చేస్తే అది పరిశుద్ధపరచుకోదా? ఎవరిని? పరిశుద్ధ